మహానేత మరణం తట్టుకోలేక ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శిస్తున్నారు. నల్గొండ జిల్లాలో మూడో రోజు పరామర్శ యాత్రలో భాగంగా మిర్యాలగూడ మండలం నందిపహాడ్లో పేరం దుర్గమ్మ ఇంటికొచ్చారు షర్మిల. 5 ఏళ్ల క్రితం వైఎస్ మరణించారన్న వార్త టీవీలో చూస్తూ మనోవేదనకు గురై గుండెపోటుతో దుర్గమ్మ మరణించింది. ఆ బాధలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులను షర్మిల ఓదార్చారు. వారి కష్టనష్టాలను తెలుసుకున్నారు. దుర్గమ్మ మనవళ్లు మనవరాళ్లతో కాసేపు ముచ్చటించారు. రాజశేఖర రెడ్డి గారు అంటే మాలాంటి నిరుపేదలు రేకులు ఇల్లు ఉండేవి కాబట్టి మా పేదవాళ్ళందరికీ కూడా జగనన్న వస్తేనే ఎంతో అండగా ఉంటారని మేము కోరుకుంటున్నాం. సరే 20 మందికి పే చేసేవాడు మళ్ళీ అతను వికలాంగుడు. పేరు వెంకట్రాముడు. వైఎస్ కుటుంబం అంటే అతనికి ఎనలేని అభిమానం. రాజన్న బిడ్డ షర్మిల పరామర్శ యాత్రలో భాగంగా తమ ఊరు నల్గొండ జిల్లా నందిపహాడ్ వచ్చిందని తెలుసుకుని ఆమెను కలవాలనుకున్నాడు. కానీ ఎటూ కదలేని పరిస్థితి కావడంతో ఇంటి ముందే ఉండిపోయాడు. విషయం తెలుసుకున్న షర్మిలమ్మ అతని ఇంటి ముందు దిగి వెంకట్రాముడిని పలకరించింది. అతని బాగోగులు తెలుసుకుంది. మహానేత తనయ స్వయంగా తన ఇంటి దగ్గరకు వచ్చి ఆప్యాయంగా పలకరించడంతో ఆ వికలాంగుడు సంతోషంలో కన్నీళ్లు పెట్టుకున్నాడు. వెంకట్రాముడి పరిస్థితి చూసిన షర్మిల ఆర్థిక సాయం కూడా అందించారు. షర్మిల రాకతో నల్గొండ జిల్లా నందిపహాడ్లో పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా దుర్గమ్మ కుటుంబ సభ్యుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. షర్మిలమ్మ తమ కుటుంబంలో మనిషిలా కలిసిపోయి అందరినీ ఆప్యాయంగా పలకరించిందని వారు అంటున్నారు. దుర్గమ్మ కుటుంబ సభ్యుల అనుభూతిని వారి మాటలోనే విందాం. మహానేత దివంగత వైఎస్ఆర్ అకాల మరణం తట్టుకోలేక మృతి చెందిన నందిపాడు చెందిన పేరం దుర్గమ్మ కుటుంబాన్ని కొద్దిసేపటి క్రితమే వైఎస్ షర్మిల పరామర్శించారు. ఆ కుటుంబం ఒక పండుగల వాతావరణంలాగా కనిపిస్తున్నది. మొత్తానికి ఆమె కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం. జగన్ వస్తాడనుకున్నాం. ఆ తర్వాత వైఎస్ షర్మిల మా ఇంటికి రావడం, అదేవిధంగా మాతోటి మంచిగా మాట్లాడడం అనేది మా అందరు కూడా కుటుంబానికి చాలా ఆనందం ఉన్నది. అదేవిధంగా ఏదైతే నందిపాడు గ్రామస్తులు కూడా చాలామంది ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మా గ్రామానికి వచ్చి ఏదైతే దుర్గమ్మ కుటుంబాన్ని పరామర్శించిందో మాకు చాలా ఆనందం అనిపిస్తుందని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు. కుటుంబానికి అయితే ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొడుకు ఉన్నాడు. చెప్పండి ఏమని? మాకు చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని ఇన్ని సంవత్సరాలైనా మమ్మల్ని ఎవరు పలకరివ్వలేదు ఇంతవరకు వచ్చి ఇంటి దగ్గరికి. ఈరోజు మాకు షర్మిలమ్మ గారు వచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు ఈరోజు షర్మిలమ్మ గారు వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి నాయకురాలు ఇంకా రాష్ట్రాన్ని పరిపాలిస్తే మా రాష్ట్రం ఎంతో బాగుంటుందని అనిపిస్తుంది. చాలా ఆనందంగా ఉంది మాకు. షర్మిల గారు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని తోడబుట్టిన వాళ్ళలాగా మమ్మల్ని అందరినీ కూడా ప్రేమగా ఆప్యాయతతో పలకరించింది. 5 ఏళ్ల తర్వాత కూడా రాజశేఖర్ యొక్క అభిమానులు చనిపోయినారన్న విషయం తెలిసిన తర్వాత కూడా తను వచ్చి మమ్మల్ని ప్రేమగా అక్క చెల్లి వాళ్ళ ప్రేమ ఎంతైతే ఆప్యాయతతో ఆమె మమ్మల్ని అందరినీ కూడా పలకరించడం మాకు చాలా ఆనందంగా ఉంది. మాతో పాటు మా కుటుంబంలో ఒక సభ్యురాలు కలిసిపోయి మమ్మల్ని అందరినీ తనలో భాగంగా కలుపుకొని మా సమస్యలు అడిగి మాకు ఏదో ఒకటి చేయూతనిస్తానని మాకు మాట ఇచ్చినందుకు చాలా గౌరవం ఉంది. ఇలాంటి పరిపాలన మళ్ళీ షర్మిల గారి పరిపాలన మళ్ళీ వస్తే మాలాంటి ఇలా తల్లిదండ్రులు కోల్పోయిన వారికి ఏదో ఒక ఉపాధి లభిస్తుందనే ఆశ మాలో ఇంకా అందరిలో కలుగుతుందని మేము ఆశిస్తున్నాం. షర్మిలమ్మ గారు మా ఇంటికి రావడం మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇన్నేళ్ల తర్వాత కూడా ఇక్కడ ఈ మా మేనమామ భార్య మా అత్తమ్మ గారు చనిపోయినాక ఎవరు కూడా ఏ రాజకీయ నాయకులు కూడా వచ్చి పలకరించలేదు. ఇప్పుడు షర్మిలమ్మ గారు వచ్చి పలకరించి మాకు భరోసా ఇచ్చి మాకు అన్ని విధాల మేలు చేశారని చెప్పడం వల్ల మా అక్క చెల్లెల లెక్క మాకు ఎంతో ఆప్యాయంగా పలకరించడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. సార్, షర్మిల గారు రావడం చాలా ఆనందకరంగా ఉంది. ఆమె ఎప్పుడు కూడా ఇప్పుడే మర్చిపోకుండా కూడా ప్రతి ఇట్లా వచ్చి ఆప్యాయంగా పలకరిస్తే చాలు. మొత్తానికి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు చెప్పండి ఏమని? షర్మిల గారు ఈరోజు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి మరణ వార్త విని తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలకి 5 సంవత్సరాలలో మర్చిపోకుండా వారి కుటుంబాలను పరామర్శ యాత్రకు తిరుగుతున్నందుకు అందరికీ చాలా గౌరవంగా ఉన్నది. అలాగే వాళ్ళ
కుటుంబ పరిస్థితులను చూసి వాళ్ళకు ఆర్థిక సాయం చేస్తున్నది. అలాగే మీకేమన్నా సహాయం కావాలంటే నేనున్నా అని ఆమె వెన్నంటూ ఉండి ప్రతి కుటుంబాన్ని వచ్చి ఓదార్చిపోతున్నందుకు చాలా గర్వపడుతున్నాం. నేను ఆమె ఎంతో ఒళ్ళో కూర్చోబెట్టుకొని మరి ముద్దు పెట్టింది. నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆ టైంలో నాకు మా అమ్మమ్మ గుర్తొచ్చింది. నాకు ఆనందంగా ఉంది అక్క వచ్చినందుకు. మా అమ్మమ్మ చనిపోయినందుకు మేము చాలా బాధతో ఉంటే అక్క వచ్చి బాగా మమ్మల్ని మంచిగా ఓదార్చి ఒక కుటుంబ అంటే వాళ్ళ కుటుంబం మా కుటుంబం తేడా లేకుండా కలుపుకొని మంచిగా మాతో మాట్లాడింది. నాతో చెల్లా ఏ క్లాస్ చదువుతున్నావు, మంచిగా చదువుకో, గుడ్ గర్ల్ అని మంచిగా చెప్పి కిస్ పెట్టింది, మంచిగా మాట్లాడింది నాతో. ఇది నా కుటుంబ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. పూర్తి స్థాయిలో ఇన్ని రోజుల తర్వాత కూడా మా ఇంటికి వచ్చి మా కుటుంబ సభ్యులాగా మాతో అన్ని విషయాలు షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వీడియో సీన్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి టీవీ, మిర్యాలగూడ.